నేటి పంచాంగం వివరణ జూన్ 24, 2024 సోమవారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. తిథి తదియ రాత్రి 1:22 వరకు. వారం సోమవారం, ఇందువాసరే. నక్షత్రం ఉత్తరాషాఢ, మధ్యాహ్నం 3:45 వరకు. యోగం ఇంద్ర, ఉదయం 11:41 వరకు. కరణం వనిజ, మధ్యాహ్నం 2:24 వరకు. విష్టి రాత్రి 1:22 వరకు. వర్జం రాత్రి 7:40 నుండి 9:11 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:44 నుండి 1:36 వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 3:21 నుండి సాయంత్రం 4:13 వరకు. రాహుకాలం ఉదయం 7:25 నుండి 9:03 వరకు. యమగండం ఉదయం 10:40 నుండి మధ్యాహ్నం 12:18 వరకు. అమృతకాలం ఉదయం 9:48 నుండి 11:20 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:59 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:47 సూర్యాస్తమయం సాయంకాలం 6:49. తదుపరి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వారు ఈరోజు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటారు. అవి మీకు బాగా కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న వివాదాలు సద్దుమణుగుతాయి. ఇక ఈరోజు మేషరాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. ఇక ఈరోజు నూతన గృహయోగం అనేది కనబడుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం అనేది లభిస్తుంది. ఇక మంచి ధనయోగం అనేది కనబడుతుంది. విదేశీయానం కూడా చేస్తారు. ఇక విదేశాలలో ఎవరైతే వృత్తిపరంగా, వ్యాపారపరంగా మరియు విద్యాపరంగా స్థిర నివాసం ఎవరైతే ఏర్పరచుకున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కనబడుతున్నవి. అలాగే వ్యాపారస్తులు ఈరోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన పెట్టుబడులను అందుకుంటారు. నూతన వ్యాపారం ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు అనుకూలత ఉంటుంది. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు అనుకోని అవకాశాలు అనేవి అందుతాయి. ఇక సినీ రంగం వారికి అభివృద్ధి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే విదేశాలలో ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో దానిలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి ఈరోజు ఏర్పరచుకోవడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. మేషరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి ప్రయాణాలలో లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు నూతన వాహన యోగం అనేది ఉంది. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు. అలాగే ఎవరైతే నూతన పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో లాభాలు కనబడుతున్నవి. అలాగే మేషరాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక మేషరాశి వారు ఈరోజు కొత్త విషయాలను తెలుసుకుంటారు. మొత్తంగా చూసుకుంటే యత్నకార్య సిద్ధి అనేది కనబడుతుంది. ఇక ఉన్నత హోదాలోని వారితో పరిచయాలు మీకు ఆనందం కలిగిస్తుంది. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటికి కార్యరూపం అనేది ఇస్తారు. ఇంతకాలం పడిన శ్రమకి ఈరోజు ఫలితాన్ని దక్కించుకోగలుగుతారు. అలాగే కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఉన్న అవంతరాలను తొలగించుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ లక్ష్యాలను సాధిస్తారు. పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు అనేవి అందుతాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం కనబడుతుంది. విద్యాభివృద్ధి కనబడుతుంది. ఇక ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి శుభవర్తమానాలనేవి అందుతాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారు సూర్యాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి. వృషభ రాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి అనేది లభించదు. చేపట్టిన పనులలో అవంతరాలనేవి ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు మరింత నిరాశను పొందుతారు. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే వాహన ప్రమాద సూచనలు అయితే కనబడుతున్నవి. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది.
ఇక విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అయిన వారే మోసం చేసే అవకాశం ఉన్నందున కొంత మీరు నమ్మే విషయంలో ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో నష్టాన్ని చూస్తారు. సినీ రంగం వారికి నష్టం కనబడుతుంది. రాజకీయ నాయకులకు అవమానం అనేది జరగవచ్చు. అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు అనేవి చోటు చేసుకుంటాయి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి కూడా నష్టపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో విరోధాల వలన కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆస్తి పంపకాలలో నష్టపోయే అవకాశం ఉంది. ఇక నోటి దురుసు వలన కూడా వివాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున మీరు కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము చేసిన పొరపాట్లకు ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విదేశాలలో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. కాబట్టి మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్ళడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు వృషభ రాశి వారు అసలు మధ్యవర్తిత్వం చేయకపోవడమే మంచిది. ఎందుకంటే అనుకోని విరోధాలలో చిక్కుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి వివాదాలకు కొంత దూరంగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ముఖ్యమైన వ్యవహారాలలో అవంతరాలు అనేవి ఏర్పడతాయి. అలాగే ఉద్యోగస్తులకు ఒత్తిడిలు అధికమవుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలకు అంతగా కలిసి రాదు. ఈరోజు రాజకీయ వర్గాల వారికి అంత అనుకూలించదు. కళాకారులకు అవకాశాలు చేజారుతాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులు ఇతరులపై ఆధారపడడం వలన విద్యా నష్టం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి నిరాశ అనేది మిగులుతుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు నీలం మరియు నలుపు. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారి ఈరోజు గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది. అలాగే ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వీటిని ఆచరణలో పెడతారు. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారు నూతన వస్తు వాహన లాభాలను పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని లాభపడతారు. ఇక ఉద్యోగస్తులకు తాము పనిచేసే చోట వాతావరణం అనేది అనుకూలంగా ఉంటుంది. ఇక ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆశించిన ధనయోగం అనేది కలుగుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. ఇక క్రీడాకారులకు కళాకారులకు అనుకోని అవకాశాలను దక్కించుకుంటారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వాటిలో లాభాలను గడిస్తారు. ఇక మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి ధనాదాయ అభివృద్ధి అనేది కలుగుతుంది. శుభవార్తలను వింటారు. అలాగే వివాహ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారికి ఈరోజు వివాహం నిశ్చయమయ్యే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు ఇంట మిథున రాశి వారు శుభకార్యాలను నిర్వహిస్తారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే భాగస్వామి వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తొలగిపోయి మంచి మైత్రి అనేది ఏర్పడుతుంది. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అయితే కనబడుతున్నవి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయడంలో ఈరోజు మీరు విజయాన్ని సాధిస్తారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు అనేవి ఏర్పడతాయి. ఇక ప్రతి వ్యవహారంలోనూ ఆటంకాలను అధిగమిస్తారు. ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండడంతో రుణాలను తీర్చగలుగుతారు. సన్నిహితులు మిత్రులు మీ వెన్నంటి ఉండి మీకు సహాయ సహకారాలను అందిస్తారు. అలాగే ఈరోజు మిథున రాశి వారు దూర ప్రాంతాల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వ్యాపారస్తులు వారికి ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త పోస్టులు అనేవి లభిస్తాయి. పారిశ్రామిక వ్యవసాయ రంగాల వారికి కొత్త ఆశలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా విద్యార్థులు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. మహిళలకి సంతోషకరమైన వార్తలు అందుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు గులాబీ. ప్రతికూలమైన రంగు పసుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని
తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి అనేది కనబడుతుంది. కొన్ని పనులలో మీ అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఈరోజు ప్రయత్నాలన్నీ సానుకూలంగా సాగుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకొని సహాయ సహకారాలను పొందుతారు. ఇక కర్కాటక రాశి వారి యొక్క సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలనేవి లభిస్తాయి. ఎవరైతే గృహ నిర్మాణ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు మరింత వేగవంతమవుతాయి. ఇక సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఎవరికైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉత్సాహంగా సాగుతుంది. ఈరోజు ఉద్యోగస్తులకు అదనపు పనిభారం నుండి ఊరట అనేది లభిస్తుంది. అలాగే కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలు అనేవి దక్కుతాయి. కర్కాటక రాశి వారికి మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే మీ మాట తీరుతో అందరినీ మెంపిస్తారు. అలాగే ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. బంధుమిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. దానితో లాభాలను గడిస్తారు. ఎవరైతే నూతన వ్యాపార ప్రారంభానికి ప్రయత్నిస్తున్నారో వారికి మంచి రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు ఉద్యోగస్తులు అనుకున్న చోటికి బదిలీలు అనేవి జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి విజయం అనేది సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఇంటర్వ్యూలలో విజయం అనేది లభిస్తుంది. ఇక విదేశీయానం చేయడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఆర్థిక అభివృద్ధి అనేది ఈరోజు కలుగుతుంది. ఇక నూతన గృహాన్ని, స్థలాన్ని కొనుగోలు చేస్తారు. నూతన పెట్టుబడులు పెడుతున్నారో వారికి పెట్టుబడులలో లాభాలు అనేవి లభిస్తాయి. సమస్త కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక రాజకీయ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఈరోజు అనుకూలమైన శుభయోగంగా ఉంది. ఈరోజు కర్కాటక రాశి వారికి కుటుంబ వివాదాలు మరియు సమస్యలు పరిష్కారం అవుతాయి. సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు అనేవి ఏర్పడతాయి. అలాగే ఈరోజు అన్నింటా కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరిస్తారు. ఇక మీరు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటికి కార్యరూపాన్నిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే ఈరోజు కర్కాటక రాశి వారికి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అలాగే ఈరోజు వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులలో కొంత ఊరట అనేది లభిస్తుంది. పారిశ్రామిక వర్గాల వారికి కొత్త సంస్థల ఏర్పాట్లో నిమగ్నమవుతారు. ఇక ముఖ్యంగా విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక కర్కాటక రాశిలోని మహిళలు ఆస్తి లాభాన్ని పొందుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కర్కాటక రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ సింహరాశి వారు ఈరోజు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక ఆకస్మిక ధనలాభ సూచనలు అయితే కనబడుతున్నవి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారానికి కావలసిన నూతన పెట్టుబడులకు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో ఉన్న పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు. అలాగే సింహరాశి వారికి ఈరోజు పట్టుదల, కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు శుభకార్యాలను ఇంట నిర్వహిస్తారు. ఆధ్యాత్మికత పెరుగుతుంది. దానివలన దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక విదేశాల్లో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి మంచి రోజుగా చెప్పవచ్చు. వారికి ఎలాంటి అడ్డంకులున్నా తొలగిపోతాయి. ఇక ఈరోజు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు అనేవి కలుగుతాయి. ఇక సింహరాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. ఇక భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే కుటుంబ సౌఖ్యం అనేది ఉంది కాబట్టి వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆనందంగా గడుపుతారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అనుకున్న కార్యసిద్ధి అనేది ఉంది. వ్యవహార లాభం అనేది లభిస్తుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. అలాగే దూర బంధుమిత్రుల ఆగమనం అనేది మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. అయితే సింహరాశి వారికి చాలా కాలంగా ఉన్న సమస్యలను గట్టెక్కించుకునే ఉపాయం అయితే తడుతుంది. ఆస్తుల కొనుగోలుకు ఎంతో కాలం వేచి చూస్తున్న వారికి ఆ కోరిక అనేది ఈరోజు నెరవేరుతుంది.
ఈరోజు సింహరాశి వారికి నేర్పు, సహనం, పట్టుదలే ప్రధాన అస్త్రాలుగా ఉపయోగపడతాయి. ఎన్ని కష్టాలు ఎదురైన సమయానికి పనులన్నింటినీ విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు ఇక వ్యాపార వాణిజ్యవేత్తలకి వ్యాపారాలలో లాభాలనేవి లభిస్తాయి, పెట్టుబడులు అనేవి లభిస్తాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో మంచి ప్రశంసలను పొందుతారు. ఇంక్రిమెంట్లు కూడా ఈరోజు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలు, వైద్యులు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ఈరోజు కళాకారులు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారు మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ఇక విద్యార్థులు ఈరోజు అనుకున్న ఫలితాలు అనుకున్నట్టుగా సాధించడం వలన ఆనందంగా గడుపుతారు. ఇక ఈరోజు సింహరాశిలోని మహిళలకి ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. దాని వలన అన్ని పనులలో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు లేత ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారు తమ యొక్క సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభించడం వలన చాలా ఉత్సాహంగా గడుపుతారు. అలాగే కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక చాలా కాలంగా కలుసుకొని పాత మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఏవైతే నష్టాలు ఉన్నాయో వాటిని భర్తీ చేయగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగ విషయంలో శుభవార్తలను అందుకుంటారు. ఈరోజు కన్యారాశి వారు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కన్యారాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే మహిళలకి మంచి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. ఈరోజు కన్యారాశి వారు చాలా కాలంగా ఆగిపోయిన పనులను కూడా తిరిగి ప్రారంభించి విజయవంతంగా వాటిని పూర్తి చేస్తారు. ఇక కోర్టు వ్యవహారాలను చిక్కుకొని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పులు అనేవి లభిస్తాయి. ఇక రాజకీయ నాయకులకు మంచి అనుకూలత అనేది ఉంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు కన్యారాశి వారు తమ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. ఇక ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వారి యొక్క ప్రేమ వ్యవహారాలకు అనుకూల కాలంగా చెప్పవచ్చు. పెద్దలను ఒప్పించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక కన్యారాశి వారు చేసే ఆలోచనలు అందరికీ ఉపయోగపడతాయి. అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా విజయవంతంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని మంచి చెడ్డ విచారిస్తారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. అలాగే స్థిరాస్తి విషయాలలో ఏవైతే ఒప్పందాలు ఉన్నాయో అవి ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. మీ ఖ్యాతి మరింత విస్తరిస్తుంది. ఇక దూరమైన వ్యక్తులు కూడా ఈరోజు దగ్గర చేరే మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే మీరు ఈరోజు డబ్బును అనూహ్యంగా అందుకోగలుగుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి అనేది ఉంది కాబట్టి రుణ బాధలు అనేవి తొలగిపోతాయి. స్థిరాస్తి మరియు షేర్ల విక్రయాలలో లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు ఇంట వేడుకలను నిర్వహించడంలో పాలు పంచుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణలో ఉన్న అవంతరాలను తొలగించుకొని లాభాలను అందుకుంటారు. ఇక నూతన పెట్టుబడులు కూడా సమకూరుతాయి. లాభాలు ఆశించినంతగా దక్కుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కోరుకున్న అవకాశాలను లభిస్తాయి. ఈ విధి నిర్వహణలో ఉన్న అవంతరాలను కూడా అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలకు ఊహించని విదేశీ పర్యటనలు అనేవి ఈరోజు అందుతాయి. అలాగే విద్యార్థులకు అనుకున్న ఫలితాలు దక్కడం జరుగుతుంది. ముఖ్యంగా కన్యారాశిలోని మహిళలకి మానసిక ఉల్లాసం అనేది ఉంది. అలాగే ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. ఇక కన్యారాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు పసుపు మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారు గణపతిని అర్చించడం వలన, పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారికి ఈరోజు ఆదాయ మార్గాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఇంట బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు చూస్తున్న నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ ప్రతి పనిని సమర్థవంతంగా నిర్వహించి అందరి మన్ననలను పొందుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు మంచి ధనలాభం అనేది కలుగుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం అనేది ప్రాప్తిస్తుంది. ఇక విద్యార్థులకు విద్యాభివృద్ధి కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను తగ్గించుకోగలుగుతారు. ముఖ్యంగా గృహానికి సంబంధించిన కాంట్రాక్టులు అనేవి వీరికి ఎక్కువగా లభిస్తాయి.
ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు తులారాశి వారు పోగొట్టుకున్న వస్తువులను కూడా తిరిగి పొందుతారు. ఇక కోర్టు కేసుల్లో ఎవరైతే చిక్కుకొని బాధపడుతూ ఉన్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక ఆశించిన ఆర్థిక లాభం అనేది కలుగుతుంది. ఎవరైతే తులారాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ విషయంలో శుభవార్త అనేది అందుతుంది. అలాగే ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి పెట్టుబడులలో మంచి లాభం అనేది లభిస్తుంది. ఇక తులారాశి వారు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రత్యర్థులని మిత్రులుగా మార్చుకోగలుగుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు తులారాశి వారికి లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేస్తారో వారికి లోన్స్ లభిస్తాయి. అలాగే రావలసిన బాకీలు వసూలు అవుతాయి. అలాగే మీరు తగినంత ఆదాయం ఉండడం వల్ల బాకీలను కూడా తీర్చగలుగుతారు. ఇక భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక ఈరోజు ఆస్తి విషయాల్లో కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. అలాగే తులారాశి వారికి కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. రాబడి అనేది పెరుగుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి స్వల్ప ఇంక్రిమెంట్లు దక్కే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామిక వర్గాలు వారికి కళాకారులకు ఊహించని అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు తులారాశిలోని మహిళలకి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. దైవసేవ కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఎవరైతే వృశ్చిక రాశి వారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. అలాగే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో ఉన్నత ఫలితాలను పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శ్రమకు తగిన ఫలితం అనేది అధికారుల నుండి ప్రశంసల రూపంలో అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వృశ్చిక రాశి వారు ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. ఎవరైతే వృశ్చిక రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మిత్రుల సహాయ సహకారాలతో అన్ని వ్యవహారాలను చక్కబెట్టుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. రాజకీయ నాయకులకి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. కళాకారులు, క్రీడాకారులకు ఊహించని అవకాశాలు అనేవి అందిపుచ్చుకుంటారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విద్యార్థులకు విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక నూతనంగా ఈరోజు పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే మంచి శుభయోగం అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా ఉపయోగపడతాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాలలో ఎదురనేది ఉండదు. ఎటువంటి ఖర్చునైనా అధిగమించగలుగుతారు. అలాగే ఆస్తులను సమకూర్చుకుంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగార్థమై ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు కలిసి వస్తాయి. కోర్టు వివాదాలు ఏవైతే దీర్ఘకాలంగా నడుస్తున్నాయో న్యాయపరమైన వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే భవిష్యత్ అవసరాలకు తదనుగుణంగా కార్యాచరణ అనేది రూపొందించుకుంటారు ఈరోజు. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో పదోన్నతులు పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు శ్రమ ఫలించి మంచి ఫలితాలను పొందుతారు. అలాగే వృశ్చిక రాశిలోని మహిళలు కొన్ని సమస్యల నుండి విముక్తి పొందుతారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గులాబీ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. వృశ్చిక రాశి వారి ఈరోజు నారసింహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనుసు రాశి వారి ఈరోజు ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది కాబట్టి ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ధనుసు రాశి వారి ఈరోజు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు పుంజుకుని మరింత ముందుకు సాగుతాయి. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి ధన వ్యవహారాలు అనేవి ఆశాజనకంగా ఉంటాయి. ఇక ఎవరైతే ధనుసు రాశిలోని ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఉన్నతాధికారుల అనుగ్రహంతో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి.
ఇక ధనుసు రాశి వారు తమ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. ఇక కార్యజయం ఉంది కాబట్టి ఈరోజు ముఖ్యమైన పనులన్నీ కూడా ముగించుకోవడానికి మంచి రోజుగా చెప్తాను. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం అనేది ప్రాప్తిస్తుంది. ఇక ధనవృద్ధి ఉంది కాబట్టి మీరు ఈరోజు రుణాలను తీర్చగలుగుతారు. చాలా కాలంగా దూరంగా ఉన్న స్నేహితులను ఈరోజు కలుసుకునగలుగుతారు. వారితో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగం అనేది కలుగుతుంది. ఇక విదేశాలలో ముఖ్యంగా విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలను లభిస్తాయి. ఇక ఎవరైతే ధనుసు రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరిస్థితులన్నీ కూడా అనుకూలిస్తాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారు శుభకార్యాలకు డబ్బును వెచ్చిస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు చేసుకుని చాలా ఆనందపడతారు. ఇక ఎవరైతే ధనుసు రాశి వారు ఆస్తి తగాదాలలో చిక్కుకొని బాధపడుతూ ఉన్నారో వారికి ఈరోజు ఆ తగాదాలు తీరిపోతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు ఫలిస్తాయి. మంచి లాభాలను గడిస్తారు. పెట్టుబడులు కూడా అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అదనపు భారం నుండి ఈరోజు బయటపడతారు. ఇక పారిశ్రామిక వర్గాల వారికి కొన్ని ఆహ్వానాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. అలాగే విద్యార్థులకు అనుకున్న ఫలితాలు రావడం వలన చాలా ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్యంగా ధనుసు రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గులాబీ మరియు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుసు రాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశిలోని వారు ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ఉన్నారో ఈరోజు వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతాయి. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారు ఈరోజు రాజీ చేసుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇక ఈరోజు మకర రాశి వారికి ఆర్థిక అనుకూలత అనేది ఉంటుంది. ఇక మకర రాశి వారు ఈరోజు పట్టుదలతో కార్యసాధన చేస్తారు. మకర రాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ఇక వివాహ సంబంధం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ఈరోజు వివాహ బంధం అనేది కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు తగినంత ఆదాయం ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక నూతనంగా ఈరోజు ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు లాభాలను అందుకుంటారు. ఇక చేతి నిండా ధనం అనేది సమకూరుతుంది. కళాకారులు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి మహోన్నతమైన అవకాశాలను వెదక్కుతాయి. రాజకీయ నాయకులకి పదవీ యోగం అనేది కనబడుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. ఇక విద్యార్థులకు విద్యాభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది ఉంది. అలాగే భూ క్రయ విక్రయాలు చేసే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలనేవి అందుతాయి. ఇక ఈరోజు వైద్యులకి మంచి పేరు ప్రతిష్టలు అనేవి దక్కుతాయి. మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి ఆర్థిక వృద్ధి అనేది కనిపిస్తుంది. ఇక మకర రాశి వారు ఈరోజు ఉరకలెత్తే ఉత్సాహంతో ముందుకు సాగి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కష్టసకాలాన్ని పంచుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యతిరేక పరిస్థితుల నుండి కొంతమేర బయటపడే అవకాశం ఈరోజు మకర రాశి వారికి కనబడుతుంది. కొత్త ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుని విజయాన్ని సాధిస్తారు. వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. కొన్ని వివాదాలు, సమస్యల నుండి నేర్పుగా బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారికి రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. ఇక రుణభారం తొలగి ఊరట చెందుతారు. ఇక స్థిరాస్తులలో పెట్టుబడులను పెడతారు. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. విద్యార్థులు విజయాల బాటలో నడుస్తారు. ముఖ్యంగా మకర రాశిలోని మహిళల యొక్క ఆశయాలనేవి నెరవేరుతాయి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారు దత్తాత్రేయుని పూజించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
కుంభరాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు. చేపట్టిన పనులలో అవరోధాలు అనేవి ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి మరింత నిరాశ అనేది కలుగుతుంది. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనబడుతున్నాయి. వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి కాబట్టి కాస్త జాగ్రత్త తీసుకోండి లేదా వాయిదా వేయడం మంచిది. ఇక ఈరోజు కుంభరాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇక ఈరోజు కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో తాము చేసిన తప్పిదాలకు ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే కుంభరాశి వారికి తమ తల్లి తరపు వారి నుండి అశుభవార్త అనేది అందుతుంది. ఇక రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అశుభవార్త అనేది అందుతుంది. అలాగే ఈరోజు సినీ రంగం వారు నష్టపోయే అవకాశాలు అధికంగా కల్పిస్తుంది. రాజకీయ నాయకులకు పదవి నుండి తొలగించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు కుంభరాశిలోని స్త్రీలకి మోసపోయే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు కుంభరాశి వారికి మొత్తంగా చూసుకుంటే అవమానాలు, ఇబ్బందులు అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక నమ్మిన వారే మోసం చేసే అవకాశం కూడా అధికంగా ఉంది. ఇక మీ నోరు అదుపు పెట్టుకోవడం వలన, పెద్దలను గౌరవించడం వలన కొన్ని సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఇక ఈరోజు విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు చేయకపోవడమే మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే ఉన్నవి. ప్రయాణాల వల్ల నష్టం కూడా కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పరిశ్రమలలో పనిచేస్తున్న వారికి అగ్ని ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి. ఇక అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. కుంభరాశి వారికి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే కుంభరాశి వారు ఈరోజు ఎంత మౌనంగా ఉంటే అంత మంచి జరుగుతుంది. అంత ప్రశాంతమైన జీవనాన్ని సొంతం చేసుకుంటారు. మొత్తంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఆదాయం నిరుత్సాహపరుస్తుంది. వివాదాలకు కొంత దూరంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడులు అధికమవుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతగా కలిసి రావు. విద్యార్థులు ఇతరులపై ఆధారపడడం వలన విద్యా నష్టం అనేది కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి నిరాశ తప్పకపోవచ్చు. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు పసుపు. ప్రతికూలమైన రంగు నేరేడు. ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారు హనుమాన్ చాలీస పారాయణం చేయడం, బుధగ్రహ అష్టోత్తరం పారాయణం చేయడం, శనిగ్రహ అష్టోత్తర పారాయణం చేయడం, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేయడం, అలాగే ఆవు నెయ్యితో శివుడికి అభిషేకం చేయించుకోవడం వలన ఏవైతే నెగిటివ్ ఫలితాలు ఉన్నాయో, జాతకరీత్యా దోషాలు ఏవి ఉన్నాయో అవి తొలగిపోయి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారు ఈరోజు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలకు లోటనేది ఉండదు. ఇక ఈరోజు మీనరాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. స్నేహితుల సహాయ సహకారాలతో రుణ సమస్యల నుండి బయటపడతారు. అలాగే సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో అనుకూలమైన లాభాలను గడిస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన అవకాశాలు అనేవి అందుతాయి. ఇక మీనరాశిలోని మహిళలు వస్త్రాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక మీనరాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు తగినంత ఆదాయం లభించడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక మీనరాశి వారు ఎవరైతే వివాహ సంబంధం కోసం చూస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు మీనరాశి వారికి ఆనందకరమైన వైవాహిక బంధం అనేది ఉంటుంది. ఈరోజు మీనరాశి వారు తీసుకునే నిర్ణయాల వల్ల మంచి ప్రయోజనాలు అనేవి కనబడుతున్నవి. ఇక మీనరాశి వారు ఈరోజు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. అలాగే కుటుంబ సౌఖ్యం అనేది కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఈరోజు ఆస్తి పంపకాలలో లాభాలు అనేవి గడిస్తారు. ఇక ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ప్రేమ వ్యవహారాలలో అనుకూలత అనేది ఉంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. ఇక వైద్యులు, కళాకారులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. మీనరాశి వారికి ఈరోజు పనుల్లో అవంతరాలు తొలుగుతాయి.
పరపతి మరింత పెరుగుతుంది. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి కార్యరూపంలో పెడతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీనరాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. అలాగే నూతన వ్యాపారంతో వ్యాపారాలను విస్తరిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధుల్లో ప్రోత్సాహం అనేది లభిస్తుంది. పారిశ్రామిక వర్గాల వారికి ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. కళాకారుల యొక్క అంచనాలు నిజమవుతాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.